Hi, welcome to SR Media. మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఒక మాజీ సీఎం కు 980 మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా భద్రతపై రాజకీయ లబ్ధి కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. తేదేపా కార్యాలయంలో మంగళవారం ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ, దాడులు, అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజా దర్బారుకు వస్తున్నారని ఈ సందర్భంగా అనిత వెల్లడించారు. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అనిత స్పందించారు. 980 మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత? ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన అడుగుతున్నారు. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ప్రభుత్వం కొనసాగిస్తుంది. సీఎంగా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు. అంత భద్రత ఎలా ఇస్తాం? భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేసుకోండి, కానీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం తప్పు. కోడికత్తి దాడి జరిగిందని 5 ఏళ్ల తర్వాత జగన్ కు గుర్తొచ్చిందా? సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఎన్నిసార్లు కోర్టు విచారణకు పిలిచినా ఏదో వంకతో హాజరు కాలేదు. దీన్ని బట్టే ఆయనదంతా డ్రామా అని అర్థమవుతుంది. ప్రతిపక్ష హోదా కావాలంటే 10% అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్ కి తెలియదా అని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 మంది గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసం కాదని, స్టేటస్, హంగు, ఆర్భాటం కోసమని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. జగన్ రెడ్డి 59 మంది గన్మెన్లు చాలదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తనకు 59 మంది గన్మెన్లను ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. వారు చాలదని 139 మంది గన్మెన్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణమని ఆక్షేపించారు. అయినా ఏపీ ప్రభుత్వం 59 మందిని ఇవ్వడమే తప్పు అని తులసిరెడ్డి చెప్పారు. అందరూ ఎమ్మెల్యేలలాగా జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పారు. ఎమ్మెల్యేలకు 1+1, 2+2 గానీ గన్మెన్లను భద్రతను మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. అలాగే జగన్ కు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టేటస్ కోసం గన్మెన్లను ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమేనని, అందుకే గన్మెన్లను ఇవ్వలేదని చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి లాంటి వారు కేవలం ఎమ్మెల్యే హోదాలో రాణించలేదా అని నిలదీశారు. జగన్ చిన్న పిల్లల మాదిరిగా మారాన్ చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు.